సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, 27న జరగనున్న సభ తర్వాత అసలు కథ మొదలవుతుంది. హుజూర్నగర్ నియోజకవర్గంలో పలు మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరడం జరిగిందని, తాడున్న రోజుల్లో కూడా హుజూర్ నగర్ నియోజకవర్గ నుండే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలు అయితుందని అన్నారు. 27 తర్వాత కాంగ్రెస్ కంచుకోట బద్దలవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం, మంత్రులకు ప్రజల మీద పాలన మీద అవగాహన లేదు. దాచుకోవడం దోచుకోవడం పైనే వీరి ధ్యాస అంతా ఉన్నది. ప్రజలు నమ్మి ఓట్లేస్తే ప్రజలని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు. ఇది కాంగ్రెస్ పార్టీ పాలన పద్ధతి. పొలాలు ఎండుతుంటే గాలి మోటార్లో షికార్లు కొడుతుండ్రు. ప్రజలు తీరికబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలు తలుచుకుంటే దేశ ప్రధానులే దేశాలు వదులుతున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ ఎంత డబుల్ ఇంజన్ అంటూ ప్రగల్భాలు పలికిన పార్టీలు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ను చూసి భయపడుతున్నారు. పొలాలు ఎండుతుంటే కనీసం వారికి న్యాయం ఎలా చేయాలనే ఆలోచన లేదు. రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేశారు. రైతు భరోసా పేరుతో రైతుబంధు ఎగగొట్టారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజలే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే బయట తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేం తరలి ఎవరైనా తాగుడురాయి తగిలితే అమ్మ అంటాం, ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అంటాం, లేదా అయ్యా అంటాం, లేదా దేవుడా అంటాం. ఎవరికి ఏ బాధ వచ్చినా ఇలా మాట్లాడుతుంది, సారు కేసీఆర్ ఎక్కడున్నావు, కేసీఆర్ ఎక్కడున్నావు. ప్రహ్లాదుని నాయన కొడుతుంటే నరసింహస్వామిని పిలిచినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి దెబ్బకు ప్రజలు కేసీఆర్ ని అరగంగా తలుచుకుంటున్నారు. కేసీఆర్ ఎప్పుడు వస్తావు, మమ్మల్ని ఎప్పుడు కాపాడతావు అని చెప్పి. నిజమే వీళ్ళు అనుకుంటున్నారు, మమ్మల్ని ఏం మిగతారు 5 ఏళ్ళు మమ్మల్ని ఓటు తీస్తాడు, ఓట్లతో గెలిచినాం కదా. మీరు ఒక 4-5 నెలల క్రితం ఒక వార్త చూశారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ప్రజలెంబడి పడితే పోలీసు మిలిటరీ ఏం మిగలకపోయినా ఉడుకొచ్చి దిగలబడ్డాడు. ఇప్పుడు ఇటు తరదాసు